అమెరికా సైన్యంకి ట్రంప్ అయితే మీరు ప్రొసీడ్ అవ్వండి అన్నాడు. ఫైనల్ అంటే చాలు యుద్ధం బిగిన్ అవుతుంది. చేస్తాడా లేదా అన్నది మాత్రమే ఆధారపడి ఉంది. ఎందుకంటే సైన్యాన్ని ఎదురుపెట్టి బెదిరించడం అలవాటు. అవసరమైతే మాత్రమే దాడులు చేస్తాడు. ఇరాన్తో దాడి, ఇరాన్తో యుద్ధం అంటే భవిష్యత్తులో కూడా మతపరమైన ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధం కావాలి. ప్రస్తుతం చూస్తే అమెరికన్ ఆర్మీ ఏటీఏసీఎంఎస్లు, టోమ్హాక్ మిస్సైల్స్, హిమార్స్లు, ఎంఎల్ఆర్ఎస్ సిస్టమ్స్, F-16, F-15, F-22, F-35 థర్డ్ సిస్టమ్స్ అలాగే జోర్డాన్ ఆర్మీకి సప్లై చేసింది. అట్లాగే జోర్డాన్ దగ్గర స్ట్రాటజిక్ ఇరాన్ సైట్స్కి సంబంధించినటువంటి మ్యాప్స్ ఉన్నాయి. ఇరాన్స్ రిటాలియేటరీ స్ట్రైక్స్ని ఎదుర్కోవడానికి అనుగుణంగా వాళ్ళకి డిఫెన్స్ సిస్టమ్స్ని మెన్షన్ చేసుకొచ్చారు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, యుఎస్ నేవల్ ఎసెట్స్ అన్నీ కూడా పర్షియన్ గల్ఫ్లో ఏర్పాటు చేసుకొచ్చారు. ఇప్పుడు సంథింగ్ ఏదో జరుగుతుందన్న భయం వెంటాడుతోంది.